హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఇది విలేజ్ లో నెక్స్ట్ డే మార్నింగ్. రెడీయా కట్టుకో. లక్ష్మి చెప్పు. వస్తున్నా సుభద్ర. అవునా, ఇంక రేపు వస్తారేమో. రెడ్డా అయ్యో వీడియో తీయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు రే శిరీష వాళ్ళ చెల్లోకి వెళ్ళాలంటే వీడియో తీయాలి. సాగరా ఉండే వదిలేరా, చూస్తున్నారా బ్లాక్ షర్ట్ అక్కడ ఉన్నాడు కదా. సరే కానీ సరే కానీ ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్క వ్యూ ఉంటుంది కదా. సో అలా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా ఇలా ఏమంటారు, ఇదంతా పొలం అనమాట. ఎంత బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇంకొకటి ఏమంటే చెరువులోకి వెళ్ళారు, నేను వీడియో తీయాలి అంటే నవ్వుకున్నాము కదా. మీకు దాని గురించి ఏమైనా అర్థమైందా? అర్థం కాకపోవడమే మంచిదిలేండి. ఇంకా నేను రైల్వే కోడూర్ బయలుదేరాము అన్నట్టుగా లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. రైల్వే కోడూర్ అంటే రైల్వే కోడూరులో కాదు మోహన వాళ్ళ హౌస్, కోడూరుకి పక్కన విలేజెస్ ఉంటాయి కదా కొన్ని. సో దాంట్లో ఒక విలేజ్ అనమాట. నేను విలేజ్ నేమ్ ఎలాగో చెప్పానుగా మీకు. అంటే నేను ఇప్పుడు తిరుపతి అంటా ఉంటాను, తిరుపతి పక్కన మా విలేజ్ కదా. సో కానీ దాని ఊరి పేరు చెప్పను. చెప్పకపోయినా కానీ తెలుసుకొని చాలామంది వస్తూ ఉంటారు. కొంచెం ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఇంటి దగ్గర, అయినా మీరు విన్నారు. ఇంకా అలా ఇంకా ఇక్కడ ఎందుకు ప్రాబ్లం కొత్తగా క్రియేట్ చేయడం అన్నట్టుగా నేను ఏం చెప్పట్లేదు విలేజ్ది. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్స్లో పెట్టకండి ప్లీజ్. ఇంకా సుభద్ర మా అందరి కోసం టీ పెట్టేసింది. టీ మాత్రం చాలా బాగుంది, డిఫరెంట్ టేస్ట్ ఉండింది. ఏం టీ పౌడర్ సుభద్ర అంటే జెమినీ టీ అంట. ఇంకా అలా టీ తాగేసాము, అందరం రెడీగా ఉన్నాము. ఇంకా ఈ ట్రాక్టర్ ఎందుకు అనుకుంటున్నారా? ఇంతకు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చెప్పలేదు కదా నేను ఒకదాన్ని. మల్లాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాము. లాస్ట్ అంటే ఒక 4 years ముందేమో పెట్టాను. అప్పుడు 2 vlogs పెడితే ఒక వ్లాగ్ డిలీట్ అయిపోయింది, అంటే రిమూవ్ చేసింది యూట్యూబ్. సో మళ్ళీ అక్కడికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. షేమ్ పప్పి షేమ్. అది మీరు ఏ ప్లేస్కైనా వెళ్ళండి, ఎక్కడికైనా రండి, ఎవరైనా రానివ్వండి, మా ఆఫీస్ గార్డ్ మాత్రం అలగడం అస్సలు మర్చిపోడు అనమాట. ఏమి మనం వెళ్ళొద్దాం. 20 మంది ఉన్నాం దాంట్లో, పట్టారు. హ్యాపీ డ్రెస్ పాడు చేసుకుంటున్నావు ఎందుకు? దిగు. ఇంకా మా ఆంటీ పక్కన కూర్చున్నారే గంగమ్మ ఆంటీ అనమాట. మా సుదర్శన్ వాళ్ళకి ఇంకొక అత్త ఆమె. టోటల్గా 4 అత్తలు. ఒక అత్త చనిపోయారు. సో మున్రాజ ఆంటీ మోహన వాళ్ళ మమ్మీ ఒక అత్త, ఇంకా అంకమ్మ ఆంటీ అని చెప్తుంటాం కదా శ్రావ్య వాళ్ళ మమ్మీ. సో ఆ ఆంటీ ఇంకొక అత్త. ఈ ఆంటీ పేరు గంగమ్మ ఆంటీ అనమాట. సో 3 అత్తలు ఉన్నారు. ఇంకా లాస్ట్ ఈ జాతర వ్లాగ్స్ నుండి ఏమంటే నాకు వచ్చే కామెంట్ ఏమంటే, సుభద్ర ఎలా సన్నగా అయిపోయారు ఆశ, మాతో షేర్ చేసుకోండి, తను ఎట్లా తగ్గారు అనేది అడుగుతున్నారు. యాక్చువల్గా నేను కూడా సుభద్రని చూసి చాలా షాక్ అయిపోయాను. సుభద్ర ఏం సుభద్ర ఇంత సన్నగా అయిపోయావు, చాలా బాగున్నావు అనేసి రాగానే అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే అనమాట. ఇంకా అప్పుడు నాకు మెల్లిమెల్లిగా తెలిసింది ఏమంటే, సుభద్ర ఏమంటే మార్నింగ్ 5కి లేస్తుందంట. లేచి చేనుకి వెళ్తుందంట, అంటే పొలంకి వెళ్తుంది. సో 7 వరకు అక్కడే ఆ వర్క్ అంతా చేసుకుంటుందంట అక్కడే. దాని తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి స్టార్ట్ అయ్యి వెళ్తాను అక్క నేను అంటుంది. ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ 6కో 5కో వెళ్తుందంట. మళ్ళీ 7 వరకు అక్కడే ఉండి మళ్ళీ ఇంటికి వస్తుందంట పొలం నుండి. సో అలా హెల్దీగా మంచిగా తగ్గింది, బాగుంది, బ్యూటిఫుల్గా. సో మనం ఫ్యూచర్ బాగుండాలి, మనం హెల్దీగా ఉండాలి. మన పిల్లలు ఇంకా చిన్న వాళ్ళు పెద్దనాక ఇంకా వాళ్ళ ఫ్యూచర్ చూడాలి అనుకుంటే మనం కూడా కొన్ని ఫాలో అవ్వాలంటే సుభద్ర చేసిందే చేయమని అడగట్లేదు, మనకి తగిన వర్క్ మనకు ఉంటుంది కదా. సో అలా చేసి హెల్దీగా ఉండొచ్చు. సైడ్ లో పట్టుకో మా చెడ్డి, సైడ్ లో పట్టుకో, సైడ్ లో పట్టుకో, పైకి తీయి డ్రెస్. బాయ్ బాయ్. జాగ్రత్త రా, నువ్వు ఉన్నావనే భయంగా ఉంది. రే సాగర్ నువ్వు మాతో రా. ఏమిరా లక్ష్మి టెన్షన్. బాయ్ నాన్న, జాగ్రత్త. సాగర్ మామతో అతి చేయొద్దు. బాయ్ రూబడా, చూసుకో పిల్లల్ని. సాగర్ జాగ్రత్త రా.
లేనా రే ఫిజ్గా నడిపించుకోండి. బాయ్. మున్రాజు అంటే ఎక్కారా నాన్న? టెటా జాగ్రత్త. పాత ఫోన్ ఇచ్చా టెడ్డోడికి. యాప్ నాన్న బాగా ఎంజాయ్ చెయ్యి. రే సాగర్ ఎవరు నేర్పియద్దు. వాడొక్కడే మంచోడ్రా పాపం. ఎండేమైనా చేసుకో, ఏడిపించద్దు అంతే. మీకోసమే వెయిటింగ్. సాగర్ రే అవ్వ వస్తా ఉంది. అవ్వ చెప్పండి ఏదైనా ఉంటే. అట్లే అప్పుడు సాగర్ అప్పుడు వారున్నాడు. హ్యాపీ సాగర్ హ్యాపీని పట్టుకోనుండి వారం మూలలో ఉన్నాడు. బాయ్ నాన్న. రామోహన అంతా అయిపోయింది. ఏంది కావు ఇట్లాంటి కావు కదేను. ఏమి పిచ్చి పట్టినట్టున్నదా? అమ్మయ్య ఫైనల్లీ పిల్లలు ట్రాక్టర్లో వెళ్ళారు. ఫస్ట్ టైం ట్రాక్టర్లో పిల్లలందరూ వెళ్ళడము. అంటే మెయిన్గా టెడ్డీ హ్యాపీకి ఫస్ట్ టైం అనమాట ట్రాక్టర్ ఇలా ఎక్కి వెళ్ళడము. పాపం సాగర్ బాగా చూసుకుంటాడు అందరినీ, కాకపోతే వాడిని ఆట పట్టించడం అంటారు కదా, సో అలా అనమాట. అంతే, వాడు ఉన్నాడు కాబట్టే పిల్లలందరికీ ఎంటర్టైన్మెంట్ అనమాట. లేకపోతే చాలా బోర్ కొట్టుంటుంది వీళ్ళందరికీ వాడు లేకపోతే. సో అలాంటి వాళ్ళు ఒకరు ఉండాలి. ఇంకా లాస్ట్ వ్లాగ్లో అడిగారు సుభద్ర వాళ్ళ హౌస్ కంప్లీట్ అయిపోయింది, ఆ గృహప్రవేశం చేశారా, మీరు వెళ్ళారా వెళ్ళలేదా అనేసి. పాపం అది ఇంకా కంప్లీట్ కాలేదు, అలాగే ఉంది. నెక్స్ట్ ఇయర్ ఏమో అవుతుంది అనుకుంటాను. సో అందుకే అనమాట ఇంకా ఇక్కడే ఉంది సుభద్ర, అక్కడికి వెళ్ళకుండా. లాస్ట్ టైం మేము ఇలా వెళ్ళేటప్పుడు అంతా నడుచుకుంటా వచ్చాం. సో ఆ వాటర్ అంతా ఏరియా కనిపిస్తుంది కదా, అక్కడంతా ఫొటోస్ తీసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అప్పుడు ఇంకా వెదర్ అయితే క్లౌడీగా ఉండింది. ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, అక్కడే ఎక్కడో ఆగి బ్రేక్ఫాస్ట్ తిన్నాము. సో ఆ ఏరియా అనమాట. కానీ ఇప్పుడు కొంచెం రోడ్ వేసేసారంట. సో అందుకే ఇంకా కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చు అనేసి ఇలా దీంట్లోనే వెళ్తున్నాము వెహికల్లో. నడుచుకుంటూ వస్తామా అండి? రే మీరు నడుచుకోవచ్చేవాళ్ళు ఎవర్రా? అందరం కాదు, పిల్లలు చిన్నపిల్లలు ఇంట్లో దానిలో పెట్టు. మిల్కు రన్నా జాగ్రత్త రే మిల్కోడు. సో కొంచెం దూరం వరకు వెహికల్ వెళ్ళగలుగుతుంది అనమాట. సో అక్కడ ఇంకా ఆగిపోయి వెహికల్ అక్కడ పెట్టేశాము. ఇంకా ఆంటీ నడవలేరుగా, అందుకే కుమార్ ఇంకా బైక్లో తీసుకెళ్తున్నాడు. ఇంకా ట్రాక్టర్ అయితే హ్యాపీగా వెళ్ళగలుగుతుందంట. పిల్లలందరినీ దాంట్లోనే కూర్చోపెట్టేసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఎత్తుకోమని చెప్పి సతాయిస్తారు, అందుకనేసి ఇంకా మేమందరం ఏమంటే నడుచుకుంటూ వెళ్ళాలి అనుకున్నాము. సో నడుచుకుంటూ ఇలా వెళ్తే బాగుంటుంది. ఇక్కడికి రావడమే మేము దీనికోసం, ట్రెక్కింగ్ చేయొచ్చు, బాగుంటుంది. నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటూ అనుకున్నాం ఫస్ట్. ట్రెక్కింగ్ అన్నావు కదా బాబా. ఇంక ఇదంతా డీప్ ఫారెస్ట్ అనమాట. సౌండ్స్ అయితే భలే భలే ఉంటాయి. అంటే నాకు వెళ్ళి అలవాటు కేరళ అదంతా. సో నాకు ఇష్టమైన ప్లేసెస్ అనమాట. సో మళ్ళీ కాకపోతే ఇక్కడ ఇదంతా డ్రైగా ఉంది. అప్పుడు అక్కడంతా వర్షాలు అప్పుడు వెళ్ళాము. ఈ సుదర్శన్ బాబా నువ్వు మ్యాచింగ్ ఉన్నావు ఈ అడవికి బాబా. కుమార్ కూడా మ్యాచింగే. అవునా? అంటే అబ్బు ఎలా ఉన్నా అంటే కొంచెం ఫారెస్ట్ మ్యాన్ లాగా ఉన్నాడు హరిక. సుభద్ర ఎవరు? కలేజా సినిమాలో అక్క రావు రమేష్. ఇంకా మీలో కొందరు నిన్నటి వ్లాగ్లోనే కనిపెట్టేశారు హ్యాపీని క్రాక్స్ ఎందుకు వేసుకోమని చెప్పాను అనేది కూడా. సో దీనికి ఇలా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనేసి క్రాక్స్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది, పాడబోవైతే అనేసి అనుకొని చెప్పాను. వాటర్ కావాలంట. అవును, రాళ్ళు అన్నీ మనం కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడే కదా స్టోన్స్. వాటర్ ఉన్నాయి, ఇప్పుడు వాటర్ లేవు. అవును.
ట్రాక్టర్ సో ఇక్కడ నుండే అనమాట మల్లాలమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళే దారి స్టార్ట్ అవుతుంది. దిగువ మల్లాలమ్మ. ఇంకా ఈ అమ్మవారిని చాలా బాగా నమ్ముతారు. ఏది అనుకుంటే అది జరుగుతుందంట. సో ఇక్కడ మాత్రం సుభద్ర వాళ్ళు చాలా మొక్కుకుంటా ఉంటారు. సో ఇలా వెళ్ళేటప్పుడు టెంపుల్కి ఫస్ట్ దిగువ మల్లాలమ్మ దగ్గరికి వచ్చి ఇలా పూజ చేసుకొని దండం పెట్టుకొని మళ్ళీ మనము ఇంకొక అమ్మవారు పైన ఉంటుంది అనమాట, కొండ పైన. సో అది ఎగువ మల్లాలమ్మ అంటారు. సో అక్కడికి వెళ్ళాలి. ఇంకా లాస్ట్ టైం మేమందరం వచ్చినప్పుడు మా అత్తయ్య రాలేదు. అందుకనేసి అప్పటి నుండి ఆంటీకి వెళ్ళాలి అనేసి అడుగుతూనే ఉంటారు, అనుకుంటూనే ఉంటారు. మెయిన్గా ఏమంటే గుండాల కోన అనేసి దీని పక్కనే ఎక్కడో ఉంటుందన్నమాట. అది కూడా చాలా బాగుంటుందంట. శివ దేవుడు ఉంటాడంట. సో అక్కడికి వెళ్ళాలి అనేసి అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడికి ఆల్రెడీ వచ్చాం కదా, ఈసారి అక్కడికి వెళ్దాం అనేసి అనుకున్నాం. కాకపోతే మళ్ళీ సుదర్శన్కి మాత్రం ఇక్కడికే రావాలని ఉంది. అంటే శివరాత్రికి అలా వచ్చామంటే అక్కడ చాలా బాగుంటుందంట. ఇంకొకటి ఏమంటే ఇక్కడ పులి కూడా తిరుగుతుందక్క, అటు సైడ్ అంతా ఎందుకులే అని చెప్పేసి అన్నిందమ్మ సుభద్ర. సో ఇక్కడ వరకు వెళ్దాంలే, ఈసారి మల్లాలమ్మ టెంపుల్కి వెళ్దాం, నెక్స్ట్ టైం ఎప్పుడైనా గుండాల కోనకి వెళ్దాము అనేసి అనుకున్నాం. సో ఆంటీ కోసం అనేసి ఇంకా మల్లాలమ్మ టెంపుల్ కూడా వచ్చాము. మా సుదర్శన్ అందుకే చెప్తా ఉన్నాడు అనమాట, అమ్మ కోసమే నేను ఇక్కడికి వచ్చాము బుజ్జి ఇప్పుడు మనము అనేసి అన్నాడు. నిన్న చెప్పాడు, నైట్ కూడా చెప్పాడు కదా. సో ఈరోజు మదర్స్ డే అనమాట. సో మదర్స్ డే స్పెషల్గా ఇంకా ఇక్కడికి వచ్చినట్టుగా జరిగింది అదంతా. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ ఏమంటే లక్ష్మి నా మ్యారేజ్ డేకి మొన్న గిఫ్ట్గా ఇచ్చింది కదా, సో ఆ డ్రెస్ అనమాట. ఇది ఆల్టర్ చేయించుకున్నాను, ఇంకా వేసుకున్నాను. ఇక్కడికి బాగుంటుంది టెంపుల్కి, కొంచెం ట్రెడిషనల్గా ఉంటుందని. సో అంతే, ఇంకా ఇక్కడ పూజ అయిపోయింది. ఇంకా ఇక్కడ నుండి మనం ఎగువ మల్లాలమ్మ దగ్గరికి వెళ్ళాలి. ట్రాక్టర్లో పెట్టుకున్నారు సాగర్. ఇక అక్కడ కనిపిస్తున్నారా మా సుదర్శన్ మా ఆంటీ అడవిలో ఇద్దరే కలిసి కట్టెలు పట్టుకొని వెళ్తున్నారంట. వాళ్ళకి ఫోటో తీయమంటా ఉంది మోహన. మున్రాజ ఆంటీ తీయమని చెప్పారంట. ఇంకా ఇక్కడ అందరు స్టిక్స్ చూసారా, అంతా బాగా కొట్టుకుంటున్నారు, దాన్ని పట్టుకొని నడుస్తారంట ట్రెక్కింగ్ కోసం అనమాట. తెలుసు, పెద్ద ఉసిరికాయలా ఇవి? చిన్నవైతే బాగుంటాయి. ఇంకా ఇలా ఈ ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే ఉసిరికాయల చెట్లు, రేగ్గాయలు చెట్లు అన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అక్కడ చూసారా మా ఆంటీ సుదర్శన్ ఆగున్నారు. ఏమంటే అక్కడ స్నేక్ కనిపించిందంట, మా అత్తయ్యకి కనిపించిందంట, పాము కనిపించిందంట. అందుకే ఆపేసి మరి వాళ్ళందరిని చూపిస్తున్నారు. రూబీ, అబ్బు అందరు ఉన్నారు అక్కడే. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఏదైనా కనిపిస్తే బాగుంటుంది. నేను మిస్ అయ్యానే అనిపించింది. సో అలా గోకర్ణకి వెళ్ళినప్పుడు పీకాక్ కనిపించింది మాకు, భలే అనిపించింది అసలు. అరే ఉండండి రా, అందరు కలిసి వెళ్దాము. నాగార్జున అన్న ఏంది అక్కడ పడుకునేస్తున్నాడు. ఇంకా ఈ ప్లేసెస్ అంతా బాగా అలవాటు అయిపోయి ఉంటుంది మోహనాకి, సుభద్రకి, నాగార్జున అన్న, మున్రాజ ఆంటీ వీళ్ళందరికీ. హ్యాపీగా వచ్చేస్తున్నాడు ఎప్పుడో ఈ అన్న నాగార్జున అన్న, మాకంటే ఫస్ట్ అక్కడ ఉన్నాడు. సాగర్, వాడు సాగర్ దారిలో వెళ్ళకండి రా టెడ్డా, వాడు తులుపోవాడు, వాడు చాలా. ఇంకా అక్కడక్కడ ఆగి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఈ ఫారెస్ట్లో. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం అలసిపోయాం, కానీ ఈసారి అస్సలు అలసిపోలేదు. ఏమంటే హాఫ్ దూరం ట్రాక్టర్లో ఆ వెహికల్లో వచ్చేసాం కదా. ఇంకా ఇక్కడ మాత్రము చాలా బాగుంది అసలు. ఫుల్ ఎండ ఉంది, కాకపోతే ఈ చెట్ల వల్ల మన మీద ఎండ పడట్లేదు, కాకపోతే చాలా హ్యూమిడిటీ ఉండింది. వర్షం పడుతుందేమో అనేసి అనుకుంటూ వెళ్తున్నాము. అంటే వర్షం పడే ముందు ఉంటుంది కదా, అలా ఉన్నిందనమాట. మా సుదర్శన్ ఏమంటే అందరికీ ఫొటోస్ తీసి అలసిపోయి ఇప్పుడు మా సుదర్శన్కి ఫోటో తీయమన్నాడు. అది కూడా ఎక్కడికి వెళ్ళి ఉన్నాడంటే ఆ లోపలికి వెళ్ళేసి అక్కడ నుండి ఫోటో తీయాలంట మేము. కొంచెం నీటిలో ఉండి బాబా, ఎండ పడుతుంది బాబా. నీ ఫోన్ ఇవ్వ బాగుంది. ఇంకా నాకు భయం వేసింది అంత లోపలికి వెళ్ళి ఫోటో తీయడము. మళ్ళీ సుభద్ర వెళ్ళి తీసింది అనమాట ఈ ఫోటో మా సుదర్శన్కి.
ఇంకా కొంచెం సేపట్లో మలలమ్మ తల్లి టెంపుల్ వచ్చేస్తుంది. సో అందరం వచ్చేసాం. సో ఇదే అనమాట, అక్కడ కనిపిస్తాం చూసారా, అదే టెంపుల్. చిన్నదిగా ఉంటుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అన్నీ తెచ్చేసుకున్నాం మేమే, ట్రాక్టర్లో తెచ్చారనమాట. అవన్నీ మేము ఇవ్వకుండా, అంటే గిన్నెలు ఇంకా కొన్ని అనమాట. ఇంకా మాకంటే ఫస్ట్ ఇంకొకరెవరో వచ్చి ఇంకా దేవుడి పెట్టుకుంటూ ఉన్నారు అప్పటికి. ఇంక ఇక్కడ వీళ్ళందరికీ ఫస్ట్ ఆకలి వేసేస్తూ ఉంది. సో అందరు దిగుతున్నారు చూసారా కిందకి, అక్కడ వాటర్ ఉంటుంది అనమాట అదంతా. సో అక్కడికి వెళ్ళి తింటారంట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఇంకా మేము మాత్రం ఇక్కడే ఉన్నాము. ఇంకా ఇక్కడ నుండి మీకు సౌండ్స్ చూపిస్తాను. ఇక్కడ చూసారా ఆ బ్లాక్ కోడ్ వచ్చేసి దేవుడికి అనమాట. ఇక్కడ మేము మిడిల్ ఆఫ్ ద ఫారెస్ట్లో ఉన్నాము, అందుకే ఆ సౌండ్స్ ఎంత క్లియర్గా వినిపిస్తూ ఉందో కదా, ఆ పురుగు సౌండ్ అనమాట అది. ఆ సౌండ్ వినలేకపోతుంటే వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి. ఇంకా న్యాచురల్గా బాగుంటుంది అన్నట్టుగా ఆ సౌండ్ పెట్టి ఇంకా మీకు నేను వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను ఇక్కడ. సో అమ్మవారికి పొంగల్ పెట్టుకోవాలిగా, ఫస్ట్ వచ్చేసి అదే చేసుకుంటున్నాము. అందుకే మేము వెళ్ళలేదు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో ఫస్ట్ అమ్మవారికి పెట్టేసి మళ్ళీ చేసుకుంటాము. ఇంకా అక్కడ వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. దాని తర్వాత ఏమంటే ఇటు సైడ్కి వెళ్ళాలి కొంచెం లోపలికి. ఇంకా అక్కడ అన్నము, దాని తర్వాత ఇంకా హెన్స్ తెచ్చుకున్నాం కదా, కోళ్ళు తెచ్చుకున్నాం వైట్ కలర్వి. సో అవి వాటితో ఇంకా ఏదో చేసుకుంటారనమాట. సో దానికి అక్కడికి అంతా వెళ్తున్నారు, అన్నం ఫస్ట్ పెట్టేసుకోవాలి అనేసి. కేటరింగ్ సర్వీస్ వాళ్ళు గుండాలు ఎత్తుకున్నారు. భలే బాగుంటుంది ఇది. ఇంకా అక్కడ పొంగల్ ఉడకడానికి ఇంకా టైం పడుతుంది. వేరే వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, దాని తర్వాతే మనం పెట్టుకోవాలి. ఈ లోపల ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేసి వచ్చాను. మా సుదర్శన్ చూసారా ఎక్కడ ఉన్నాడో, అయితే పెద్ద ధైర్యవంతుడు అనుకుంటా ఉంటాడో ఏమో అర్థం కాదు అసలు. ఎట్లా ఇస్తారు అక్కడికి బాబా? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు బాబా? పొయ్యిలో పెట్టడానికి కట్టెల కోసం అక్కడికి వెళ్ళాడంట. మా సుభద్ర చూసారా పక్కకి వెళ్ళి సింపుల్ గా కొన్ని తెచ్చేసింది. మా సుభద్ర లక్ష్మి హ్యాపీ ప్యాంట్ బాగా వేసుకో. వస్తే చూడు అసలు ఎలా ఉందో భయంకరంగా. పిల్లలందరూ చూసారా రాగానే వాటర్లోకి వచ్చేసారు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకొంచెం లోపలికి వాటర్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. లోతు కూడా లోపల ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఏమంటే కరెక్ట్గా ఉంటుంది, ఏమంటారు మనం మునిగే అంత మునిగిపోయేలాగా అలా ఉండదు. ఫ్రెష్ వాటర్ అనమాట ఇది అసలు. ఫైనల్లీ మా సుదర్శన్ వెళ్ళి కట్టెలు తెచ్చుకున్నాడు, అదే పెడుతున్నాడు ఇక్కడ స్టవ్ మధ్యలో. చిన్న చిన్న పుల్లలు పెడుతున్నాడు ఏంటో. ఇంకా మేము దేవుడికి కాకుండా 3 హెన్స్ తెచ్చుకున్నాం కదా, దాంట్లో హెన్స్ అనమాట ఇవి కాల్చేది. ఇంకా ఇక్కడ వంట చేయడానికి వాటర్ కూడా ఇదే యూజ్ చేస్తున్నారు. అంటే ఏమైనా వాష్ చేయడానికైనా ఇంకా అన్నంకి ఎసురు వేసుకోవడానికి వాటర్. సో అక్కడ లోపల నుండి మా సుదర్శన్ వెళ్తున్నాడే అక్కడ తెస్తున్నారు చూసారా. చాలా ఫ్రెష్ వాటర్ ఫ్లో అయిపోతూ ఉంటాయి అన్నమాట, వాటర్ బాగుంటాయి. ఇంకా ఇక్కడ 2 అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటే మోహన సుభద్ర వాళ్ళకి తెలిసిన అక్క వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా వచ్చారు. నువ్వు కాలేసావా?
ఇంకా ఇక్కడ నుండి మోహన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను. అయిపోయి ఉంటుందేమో పొంగల్. మోహనా ఇంకా ఇక్కడ ఎవరి ఫోన్స్ లో సిగ్నల్ లేదు. ఇంక ఇక్కడ గుడి చుట్టూ 3 times తిరిగేసి దాని తర్వాత స్టార్ట్ చేయాలి అన్నీ. ఇంకా ఈ అమ్మవారు కూడా సేమ్ గంగమ్మ లాగే అనమాట, నాన్ వెజ్ తినే అమ్మవారే. సో ఇక్కడ కూడా మనము ఏటలు కోయచ్చు, కూరలని తెచ్చి అట్లా కోసుకోవడము అలానే చేస్తూ ఉంటారు. ఇంకా సుదర్శన్ వాళ్ళందరూ ఏమంటే వాటర్లో మునిగి తర్వాత వస్తారనమాట ఇక్కడికి. ఇంకా అక్కడ ఇప్పుడు అవంతా టచ్ చేశారు కదా, సో అలా కాకుండా అక్కడ స్నానం చేసినట్టు అయిపోతుంది అనమాట. సో అలా వాటర్లో మునిగేసి వస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు. రెండే తెమ్మన్నారు, మూడు కావాలి. రెండే మళ్ళా వెళ్తున్నా సుభద్ర. మోహన ఇప్పుడు లేదు కదా, ఒకటి పెట్టేసా అబ్బు వద్దులే, ఒకటి పెట్టేసా. సాంబ్రాన్ కోడి హార్ట్ ఇచ్చేటప్పుడు తెద్దాం, ఇప్పుడే ఎందుకు ఏమ్మా? అడిగమ్మా దేవుడికి ఇంకా ఇక్కడ ఏమంటే హ్యాపీతో ఒక టెన్షన్, పాపం వాడి ముందే అలా కోస్తారు కదా, అది చూడలేదు. అయిపోయిందా అని అడగడం స్టార్ట్ చేసింది. ఇంకా పొంగల్ చేసాం కదా, సో ఆ పొంగల్ ఏమంటే 5 అరటి ఆకుల్లో పెట్టి ఇలా పెడతారు. ఇంకా ఇక్కడ చూసారా మోహన సుభద్ర ఇద్దరు మ్యాచింగ్ శారీస్ కట్టుకున్నారు. ఇది లాస్ట్ జాతరకి అనుకుంటాను కుమార్ తీసుకొచ్చిన శారీస్ అనమాట. గొడుగుల చీరలు అనేసి నేమ్ పెట్టుకున్నాం. నన్ను కూడా కట్టుకోమన్నారు, కానీ కట్టుకొని ఇక్కడంతా రాలేను అనుకునేసి కట్టుకోలేదు. అమ్మ బలి కోస్తుంది, నేను కోస్తానులే. వాళ్ళు కోసినవా? వాళ్ళు మందు కోస్తున్నాయి. పసుపు పొయ్యి అంటే మోను తడిపాక పెడుతుంది. దానికి కూడా ఏమన్నా పసుపు కుంకుమ పెట్టండి. కోడి కోసి తినలే, 3 కోళ్ళు కోసిందంట. భలే కోసిన అట్టే కోసుకుంటున్నాను. కాపీ రైట్స్ వస్తాయి మాకు. తీసేయాలి ఆడవరకు తీసేయాలి. ఉన్నారు
పదండి ఇక్కడికి. స్విమ్మింగ్ ఇంకా ఇలా మల్లాలమ్మ తల్లికి పూజ చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా ఫ్యామిలీ అంతా. ఇంకా సుభద్ర నెక్స్ట్ ఇయర్ లోపల మంచిగా హౌస్ కట్టేసుకొని గృహప్రవేశానికి పిలవాలి మనల్ని. ఇంకా మా సునీల్ శిరీషాకి చిన్న బేబీ వచ్చేసేయాలి. మా టెడ్డీ 10th క్లాస్ టాప్ మార్క్స్తో పాస్ అయిపోవాలి. ఇంకా నజ్జుకి పెళ్ళైపోవాలి. సో ఈ కోరికలన్నీ తీరిస్తే మళ్ళీ వస్తాం మల్లాలమ్మని దగ్గరికి. ఇంకా ఇక్కడేమంటే ఆ రోజు మదర్స్ డే కదా, అందరము పిల్లలతో పెట్టుకొనేసి మమ్మీస్ అంతా ఒక ఫోటో ఒక వీడియో తీసుకుందాం అనేసి ఇంకా ఇక్కడ రెడీ అవుతా ఉన్నాము. నేనేమంటే హారికకి ఇచ్చాను వీడియో తీయమనేసి. యాక్చువల్గా సుదర్శన్కి ఇచ్చి హారికను కూడా ఇక్కడికి రమ్మంటే బాగుండేదేమో అనిపించింది మళ్ళీ. అంటే హారిక కూడా నా కూతురు లాగే కదా, అందుకని చెప్తున్నాను. ఇంక ఇక్కడ మా ఫిజ్ గారి గ్రేట్నెస్ చూసారా, ఎంత గ్రేటో వాడు అసలు. టెడ్డీ జరుగురా వాడిని చూద్దాం. సూపర్ ఫిజ్. ఇంకా మళ్ళీ వాటర్ దగ్గరికి తర్వాత వంటల దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత. సో దీని కంటిన్యూయేషన్ నెక్స్ట్ బ్లాగ్లో పెడతాను. ఇక్కడితే బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.